ఇంత రెట్లు సంతోషం అక్కడ ఉంటది. ఇంతకంటే ఘనత, ఇంతకంటే ఆ ఉన్నతమైనటువంటి స్థితి అక్కడ నువ్వు నా రాజ్యంలో నువ్వు పొందుకుంటావు. కనుక అక్కడ నీకు శాశ్వతమైన సంతోషము, శాశ్వతమైన సమాధానం కావాలంటే ఇప్పుడు ఈ శ్రమలన్నీ నువ్వు దాటుకుంటూ రావాల్సిందే, ఈ శ్రమల మార్గంలో వెళ్లాల్సిందే అని. ఈ శ్రమని నువ్వు దాటుకుంటూ వస్తే ఇదిగో ఇప్పుడు నువ్వు ఈ చిన్న సంతోషానికే, నువ్వు క్షణికమైన సంతోషానికి నువ్వు సంబరపడిపోయావు కదా, అది శాశ్వతంగా నీకు ఉంటది. అంటే ఉండాలి అంటే ఈ శ్రమని దాటుకుంటూ రా అని దేవుడు మనకి విశ్వాస జీవితంలో మధ్య మధ్యలో కొంచెం అయినా అవి మనకు దేవుడు ఆ శాశ్వత రాజ్యంలో నిత్యము మనము ఆయనతో యుగ యుగాలు జీవించాలంటే ఈ మార్గాల్లో నడవాలి. ఈ మార్గాల్లో నడుస్తున్నప్పుడు మనకి చిన్న చిన్న ఆనందాలు ఏంటంటే ఆయన మనకి జ్ఞాపకం చేయడం అనమాట. ఈ చిన్న ఆనందం ఏంటి అంటే అక్కడ నీకు శాశ్వతంగా ఇది దక్కుతుంది. ఈ చిన్నదానికే నువ్వు పొంగిపోతున్నావు కదా, ఇది నీకు శాశ్వతంగా ఏం ఉండదు, కాసేపే ఉంటది. ఈ కాసేపు దానికే నువ్వు ఇట్లా ఉంటున్నావు అంటే అక్కడ నీకు శాశ్వతంగా ఆనందం దక్కాలి, ఆ రాజ్యంలో నువ్వు స్థిరపరచబడాలి అంటే వీటిని దాటుకుంటారా అని ఆయన మనల్ని హెచ్చరిస్తూ నడిపిస్తున్న దానికే ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు, ఈ శ్రమలు ఇవన్నీ కూడా శాశ్వతం కానే కావు. ఈ పరిస్థితులన్నీ మనకు ఊపిరున్నంత వరకే ఇవి ఉంటాయి. ఈ క్షణం మనం అట్లా అడుగు తీసి వేస్తున్నప్పుడు మన ఊపిరి ఆగిపోవచ్చు. మనమేం అక్కడ బాండ్ పేపర్ల మీద రాసుకొని రాలేదు. నేను ఇంతకాలం జీవిస్తాను కాబట్టి ఈ జీవించిన ఇంతకాలంలో నేను చేయాల్సినవన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి అని మనము ఎక్కడ రాసుకొని రాలా. బిగ్ బాస్ హౌస్ లో అయితే ఇన్ని రోజులు ఉంటాం కాబట్టి ఇన్ని రోజుల్లో మనం వాళ్ళు ఇచ్చిన ఇవన్నీ చేస్తే కంప్లీట్ గా వాళ్ళు చెప్పిన 50 లక్షలు మనకి వస్తాయి అని ఒక టాస్క్ రాసుకొని, ఒక టాస్క్ చేసి మనం దానికోసము టార్గెట్